విశాఖపట్నం. విశాఖపట్నం అంటే మనకు మెయిన్‌గా గుర్తొచ్చేది ఒక బీచ్, సీ ప్లేస్, అరకు, ద నేచర్, ఇండస్ట్రియల్ సిటీ. విశాఖపట్నాన్ని యాక్చువల్లీ ఇండస్ట్రియల్ సిటీ అని కూడా అంటారు. ఒక ఇండస్ట్రియల్ హబ్. దాంట్లో మెయిన్‌గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ రోల్ చాలా ఎక్కువ. అలాంటి ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని అమ్మేద్దాం అనుకుంటుంది. దాన్ని గనుక అమ్మేస్తే ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లాభపడుతుంది? కొన్ని వేల జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. సో అది గనక అమ్మితే ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకోగలరు, ఎంతమంది లాభపడగలరు అనేది ఎవరు ఊహించలేరు. దీనికి సొల్యూషన్ ఏంటి? వైజాగ్లో ఈ ప్రొటెస్ట్కి మెయిన్ రీజన్ వచ్చేప్పటికి లాసెస్ అని మనకు తెలుసు. బట్ ఈ లాసెస్ ఎందువల్ల వచ్చినాయి అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ చర్చిద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, దీన్నే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని పేరు. కొన్ని రోజుల నుంచి ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది. దానికన్నా ముందు మనం దీని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఇంత ప్రెస్టీజియస్ కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గొప్ప చరిత్రే ఉంది. దీనికోసం చాలామంది తమ ప్రాణాలు అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. ముందు మాట్లాడుకున్నట్టయితే ఇండియాలో ఫస్ట్ స్టీల్ ప్లాంట్ రౌర్కెలా స్టీల్ ప్లాంట్ ఒడిస్సాలో ఉంది. దీని తర్వాత అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో ఈ స్టీల్ ప్లాంట్ యాక్చువల్లీ నిర్మించడానికి చాలా స్ట్రగుల్సే పడ్డారు అక్కడ ఉన్న జనాలు. మెయిన్గా టి విశ్వనాథం గారు, టి అమృతరావు గారు, వీరిద్దరి గురించి ఈ స్టీల్ ప్లాంట్కి ఉన్న సంబంధం చాలా పెద్దది. వీళ్ళిద్దరి వల్లే ఈ స్టీల్ ప్లాంట్కి ఆ ప్రాముఖ్యత రావడం జరిగింది. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది యాక్చువల్లీ స్టార్ట్ చేసింది 1970స్లో. అప్పుడు యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఉన్న టైంలో గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుందామన్నా సోవియట్ యూనియన్ని కన్సల్ట్ చేసి వాళ్ళ అడ్వైస్ తీసుకొని దాని తర్వాత ఏదైనా పని చేయాలి. ఈ స్టీల్ ప్లాంట్ పెడుతున్నామని చెప్పి 1970స్లో చెప్పారు. కానీ చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ పెట్టాల్సి వచ్చింది. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాక్చువల్లీ స్టార్ట్ చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఊసు లేదు. ఆ టైంలో ప్రజలందరూ దాదాపు చాలా లోగా ఫీల్ అయ్యి వాళ్ళందరూ ప్రొటెస్ట్కి దిగడం జరిగింది. ప్రొటెస్ట్కి దిగిన తర్వాత వాళ్ళందరికీ సొల్యూషన్ దొరకలేదు. సో టి విశ్వనాథన్ గారు ఈ ప్రొటెస్ట్కి మెయిన్ కారణం. ఈ ప్రొటెస్ట్లో టి విశ్వనాథన్ గారు పార్టిసిపేట్ చేయడం వల్ల, వారు విశాఖపట్నానికి ఎమ్మెల్యే అవ్వడం వల్ల వాళ్ళు ప్రజలందరికీ ఒక హామీ ఇచ్చారు. నేను ఈ విషయాన్ని ఇందిరాగాంధీ వరకు తీసుకువెళ్ళి వారికి ఈ విషయం చెప్తాను అని చెప్పి ప్రజలకి హామీ ఇచ్చారు. కానీ ఎటువంటి సమాచారం రాలేదు వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఎటువంటి రిప్లై రాలేదు. దాని తర్వాత నిరాహార దీక్షలు. దీంట్లో టి అమృతరావు గారు దీంట్లో ఒక ప్రత్యేకమైన పాత్ర వహించారు. వీరు 20 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఈ నిరాహార దీక్షకి చాలా వరకు సపోర్ట్ దక్కింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు, అంటే ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్, ఇక్కడికి వచ్చి ఆ నిరాహార దీక్షని ఆపి, లేదు నేను మాట్లాడతాను అని చెప్పిన తర్వాత వాళ్ళు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది. ఇందిరాగాంధీ గారు దీని గురించి ఇందాక చెప్పినట్టు చాలా టైమే తీసుకున్నారు. డిలే చాలా వరకు అయింది. అండ్ దీని ద్వారా వచ్చే స్ట్రగుల్స్ అంటే దాదాపు 32 మంది చనిపోయారు. దీంట్లో చాలామంది ఇంజ్యూర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంత ఇంజురీస్, ఇంత ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ని తెచ్చుకోవడం జరిగింది. ఇదే కాకుండా అక్కడ ఉండే గిరిజనుల ప్రాంతం అందరూ వాళ్ళ స్థలాలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి వైజాగ్ డెవలప్ కావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఇచ్చి వాళ్ళందరూ దాదాపు 22 ఎకరాల స్థలం గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ప్రాణత్యాగం చేయడం జరిగింది, అలానే చాలామంది దెబ్బతినడం జరిగింది. ఇంత చరిత్ర ఉన్న ఒక స్టీల్ ప్లాంట్ని బిజినెస్కి ఇచ్చేస్తామంటే వాళ్ళు చేసిన సాక్రిఫైస్, వాళ్ళు పడ్డ ఇంజురీస్ అవన్నీ వృధా అయిపోయినట్టే. సో మెయిన్ రీజన్ వచ్చేప్పటికి లాసెస్. అసలు ఈ లాస్కి కారణం ఏంటి? లాస్కి కారణం మెయిన్గా మనీ లేకపోవడం, అంటే ఫండ్స్ లేకపోవడం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఫండ్స్ వస్తూ ఉంటే వీళ్ళు ఆ ఫండ్స్ని తీసుకొని ఆ స్టీల్ని కొనుక్కొని
దాన్ని ప్రొడక్షన్కి పంపించి దాన్ని సేల్ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్లీ ప్రాసెస్. కానీ గవర్నమెంట్ ఫండింగే తగ్గిపోయింది. ఆ 5,000 crores ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్నే తిప్పుకొని చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళకి సరిపోలేదు. సో వాళ్ళు బ్యాంక్లో నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి డెట్ రావడం మొదలైంది. డెట్ అంటే అప్పు. సో అప్పు ఎందువల్ల అయిందంటే, ఎప్పుడైతే ఒక కంపెనీ బ్యాంక్ నుంచి తీసుకుంటుందో, ఒక లోన్ పరంగా తీసుకుంటుందో, ఆ అప్పు తీర్చాలి అంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ దానికి మించి ఉండాలి. కానీ వీళ్ళు ఆ మైండ్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు బ్యాంకుల మీద డిపెండ్ అవ్వడం జరిగింది. 2014-15 ఆ టైంలో దాదాపు చాలా వరకు లాసెస్ వచ్చినాయి. ఎప్పటికప్పటికి అప్పులు చేసుకుంటూ ప్రాఫిట్ తెచ్చుకుంటూ, అప్పులు చేసుకుంటూ ప్రాఫిట్ తెచ్చుకుంటూ ఉన్నారు, గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక స్టీల్ ప్లాంట్ నడపాలి అంటే మైన్స్ ఉండాలి, గవర్నమెంట్ ఫండింగ్ ఉండాలి, లేకపోతే అది ఒక ప్రైవేట్ బిజినెస్, లేకపోతే టాటా బిర్లా వాళ్ళు, లేకపోతే అదాని వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన మైన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు లాస్లోకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళకి వేరే బిజినెస్, వాళ్ళకి వేరే ఫండింగ్స్ అంటూ ఉంటాయి. కానీ దీనికి అలా లేదు. కాబట్టి ఇది లాసెస్లోకి వెళ్తుంది. ఎప్పటికప్పుడు వీళ్ళు లాసెస్ని కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇలానే 2003లో ఇలానే పెద్ద లాస్ జరిగింది. అప్పుడు కూడా గవర్నమెంట్ సేమ్ ఇదే విధంగానే దీన్ని ప్రైవేటైజ్ చేయాలి, 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి కూడా ప్రకటన ఇచ్చింది. కానీ అప్పుడు కూడా మళ్ళీ పోరాడారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇదే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంటే లాసెస్లో కాకుండా మిగతా కంపెనీస్ కూడా లాసెస్లో ఉన్నవి ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పి అంది. ఆ కంపెనీస్ ఏంటి అంటే ఐడిబిఐ బ్యాంక్, ఎయిర్ ఇండియా, బిఈఎంఎల్. గవర్నమెంట్ కంపెనీస్ ఇవన్నీ ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాలి, అందులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది, అన్నిటిని ప్రైవేటైజ్ చేయాలి అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ సెషన్లో ఇది చెప్పడం జరిగింది. ఏ కంపెనీకి ప్రైవేటైజ్ చేస్తుంది? ఇది యాక్చువల్లీ సౌత్ కొరియన్ కంపెనీ పాస్కో అనే ఒక కంపెనీకి ప్రైవేటైజ్ చేస్తుంది అనమాట. దీంట్లో 3.4 million tons per annum ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. దీన్ని 6.3 million tons వరకు చేశారు. సో దీన్ని పెంచడం ద్వారానే ఈ లాసెస్ రావడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు గ్రోత్ ఉండాలి కాబట్టి వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు. సో 3.4 million tons నుంచి 7 million tonsకి ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు రిస్క్ తీసుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సిఎండి అయిన పీకే రాత్ యాక్చువల్లీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మాకు ఈ టైంలో ఇప్పుడు దాదాపు 20,000 crores ఆఫ్ ప్రాఫిట్ రావడం జరిగింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అప్స్ అండ్ డౌన్స్ అని ప్రతి కంపెనీకి ఉంటాయి. ప్రైవేటైజ్ చేస్తారంటే ఎవ్వరూ ఊరుకోరు. అసలు గవర్నమెంట్ దీని నుంచి ఏం ఆశిస్తుంది? దాదాపు 22,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 22,000 ఎకరాలు, ఎకరం 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. సో ఇది కనుక అమ్మినట్టయితే గవర్నమెంట్కి చాలా ప్రాఫిట్ వస్తుంది. కానీ కొన్ని జీవితాలు దానికోసం స్ట్రగుల్ చేశాయి, కొన్ని జీవితాలు దానికోసం అంకితం ఇచ్చాయి. ఇలాంటి జీవితానికి విలువ లేదా అంటే లేనట్టే, వారి మాటలో చూస్తున్నట్టే లేనట్టే కనిపిస్తుంది. డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చి జీవితాలకి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం అంటే ఇదే. ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది కంప్లీట్గా తప్పు. అందుకే మళ్ళీ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనికి 2 ఆప్షన్స్. ఒకటి మైన్స్ ఇమీడియట్గా పెట్టాలి అండ్ ఐపీఓ పెట్టాలి. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన లేఖలో వివరించారు. ఈ సొల్యూషన్స్ ఉంటేనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది లాసెస్లో నడవదు అని చెప్పి క్లియర్గా రాశారు. ఆ స్టేట్ సీఎం దీనికి సపోర్ట్ చేస్తున్నారు. వీరే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే దీని గురించి రిజైన్ కూడా చేశారు. చాలా పార్టీస్ దీనికి సపోర్ట్గా నిలుస్తున్నాయి. సో మనం కూడా దీనికి సపోర్ట్గా నిలుద్దాం. ప్రతి ఒక్కరూ ఈ హ్యాష్ట్యాగ్ని ఫాలో కండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రతి పోస్ట్లో మీరు పబ్లిసైజ్ చేయాలి. అప్పుడే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు నిజంగా అవసరం. సో దట్ నాకు అప్డేట్ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ.